మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు సతీష్ గారు, పెద్దలు దామోదరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, మా ఊళ్ళో మీరు మాట్లాడుతున్నారు. గ్యారంటీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో దాని గురించి ఇటు శాసనసభలో ఇటు శాసన మండలిలో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై ప్రశ్నించింది. అనేక వాటికి కూడా సమాధానాలు మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి చేత మరి రాబట్టింది అని అంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి పోరాట పడిమ గల మరి పార్టీ కాబట్టి ఎక్కడ ఉన్నా అధికారం ఉన్నా అధికారం లేకున్నా కూడా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. మరి నిన్నటి శాసన మండలిలో శాసనసభలో చూసుకున్నట్టయితే మన జైత్యాల నుండి గౌరవ శాసన మండలి సభ్యులు మా పెద్దలు ఎమ్మెల్సీ ఎల్ రమణన్న గారు అనేక విషయాలు ప్రస్తావిస్తూ, అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు కూడా ప్రతి అంశంపై కూడా ఒక వినూత్న రీతిలో మరి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక వినూత్న రీతిలో మరి వారు మాట్లాడడం జరిగింది. ఇవాళ రైతులకు మరి ఇటు పంట నష్టమై అదేవిధంగా నీళ్లు లేక ఎండిపోయిన మరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎల్రమణ గారు మరి మండలిలో మాట్లాడడం జరిగింది. మరి బీర్పూర్ రోలవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గతంలో కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో మరి విద్యాసాగరరావు గారు మీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అంతా కూడా వెళ్ళి అక్కడ పరిశీలించినట్లయితే దాదాపు 90% పనులు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే కవితక్క గారి కృషి ఫలితం వల్ల మరి జరిగింది రోలవాగు ప్రాజెక్టు. మరి చిన్న షట్టర్ పెట్టడానికి ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు వస్తలేదు. మరి అటవీ అనుమతులు తీసుకొని షట్టర్ బిగించాలని చెప్పేసి నిన్న మండలిలో ఎమ్మెల్సీ గారు మాట్లాడడం రైతుల పక్షాన. అదేవిధంగా చూసుకున్నట్టయితే కవితక్క గారు ఫస్ట్ నుంచి కూడా పసుపు మద్దతు ధర నుంచి మొదలుకొని పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి వినూత్నంగా అసెంబ్లీలో శాసన మండలి సభ్యులందరితో కలిసి వారు మరి గలమెత్తడం జరిగింది. అదేవిధంగా మిర్చి పంట రైతులను దృష్టిలో ఉంచుకొని మరి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి మిర్చి పంటకు కూడా మద్దతు ధర కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి పంటలు నష్టపోయినాయి, మరి పూర్తిగా కూడా ఎండిపోయిన మరి ఏదైతే వరి ఉంటుందో దాన్ని తీసుకొని పంట నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం 25,000 చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూటీలు ఎక్కడ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మరి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నారు. మరి సోనియాజీ స్కూటీ కహాయే అని చెప్పేసి వినూత్నంగా మరి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన మరి పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి తులం బంగారం చాలామంది కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సార్ ఇచ్చిర్రు, వీళ్ళు తులం బంగారం ఇస్తానంటే ఆశపడి చాలామంది మరి ఓటేస్తే ఇవాళ తులం బంగారం కూడా ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా మరి ఇచ్చిన హామీలలో విఫలమైందని మరి ఇవాళ స్పష్టమవుతూ ఉన్నది. మరి సోనియాజీ సోనా కహాయ అని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క గారు మరి వినూత్నంగా మరి అసెంబ్లీలో మహిళలందరి పక్షాన మరి గర్జించడం జరిగింది. 2,500 ఎక్కడ అని చెప్పేసి అడిగినా కూడా ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. స్వయంగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి సీతక్క గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఏవైతే అమలు చేసిరో ఆ పథకాలనే కొనసాగిస్తున్నాం తప్ప కొత్తగా ఏ పథకాలు కూడా మేము ప్రారంభించట్లేదని చెప్పేసి స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు. అదేవిధంగా కాళేశ్వరం లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టుల గురించి ఆనాడు మరి ప్రపంచవ్యాప్తంగా మరి మెప్పు పొందినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, అతిపెద్ద ప్రాజెక్టు ఏదంటే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. దాని ద్వారా అనేక పంటలు పండుతూ ఉన్నాయి. మరి ఇవాళ అది చెడిపోయింది అని చెప్పేసి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు అక్కడున్న వాళ్ళు కావచ్చు మరి అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్వయంగా మరి కాళేశ్వరం బాగున్నది అని చెప్పేసి చెప్పడం అంటే ఇలాంటి అంశాలు ఒకటే కాదు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా మా శాసన మండలిలో ఎమ్మెల్సీలు గలమెత్తడం జరిగింది. 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా జైత్యాల జిల్లాలో కూడా ఉన్నటువంటి మరి డిగ్రీ కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి
చెప్పేసి ఇక్కడి మరి అధినేతలు కళాశాల అధినేతలు కూడా మాకు చెప్పడం జరిగింది. అది మా ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్తే మాట్లాడితే ఇవాళ దాన్ని కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి చేత 12 విడతల్లో నేను బకాయిలు చెల్లిస్తా అని చెప్పారు. మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతా అని చెప్పేసి చెప్పినటువంటి నాయకులు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ రమణ గారు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మాకు ఎమ్మెల్సీగా, అదేవిధంగా పక్కకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి గొంతెత్తుతూ ఉన్నారు వాళ్ళ నియోజకవర్గ పక్షాన సమస్యలపై. మరి ఇవాళ ఈ జైత్యాల్లో ఉన్న పరిస్థితి, మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచి మరి అందులోకి వెళ్ళినటువంటి ఇక్కడున్న మరి ఎమ్మెల్యే గారు మరి ప్రజలు గెలిపించిందే అసెంబ్లీ లాంటి దేవాలయంకి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అని చెప్తారు. మరి ఎక్కడ కూడా కనబడకపోయా అని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మరి పల్లెత్తు మాట కూడా ప్రజల సమస్యల కోసం పోయినా అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు ఒక్క మాట లేదు, ఉలుకులేదు పలుకులేదు, కనీసం ఒక మాట కూడా ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం నిజంగా కూడా విచారకరం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇవాళ ది బెస్ట్ సీఎం ఎవరు అని అంటే కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ సంస్థ ద్వారా మరి సర్వే చేపిస్తే అందరికన్నా మంచి సీఎంగా వారి పేరు రావడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అది ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మరి వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా భేషజాలకు పోకుండా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వారి నాయకత్వంలో మా కింది నాయకత్వానికి కూడా ఎన్నడూ కూడా వీళ్ళని కొట్టండి, వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయించండి అని చెప్పలేదు. ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యేలు నుంచి వదులుకొని కింది స్థాయి నాయకత్వం వరకు కూడా అందరూ గ్రామాల్లో పర్యటించండి, మరి స్థానికంగా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి, ప్రజల సమస్యలపై అనుక్షణం కూడా మరి అందుబాటులో ఉండాలి ప్రజలకు అని చెప్పడం జరిగింది. వారి నాయకత్వంలో మరి ప్రతిఫలాలన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందినాయి. వారు అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేసిండ్రు, పార్టీలకు అతీతంగా మరి పనిచేసిండ్రు. కాబట్టి వారి యొక్క పనితనానికి, వారి యొక్క వ్యక్తిత్వానికి మరి ఇలా మంచి బెస్ట్ సీఎం అవార్డు రావడం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా అందరికి కూడా గర్వకారణంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా మా ఎమ్మెల్సీ ఎల్లమ్మ గారు, కవితక్క గారు మాట్లాడిన దాని పట్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టుకు వెంటనే షటర్ బిగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండగట్టు దేవాలయానికి కూడా మరి ఎన్నో మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ వట్టి మూటలైనాయి. అందరికీ కూడా కొంగు బంగారం కొండగట్టు అంజన్న అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఆనాడు కవితక్క గారు మరి హనుమాన్ చాలీసా ప్రారంభించి ఆ దేవాలయం యొక్క ప్రాచుర్యాన్ని మరి ఇంకా గొప్పగా కూడా పెంపొందించడం జరిగింది. వారు ఆనాటి నుండి కేసీఆర్ గారు వెంటబడి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలందరినీ కలుపుకొని దాదాపు 500 కోట్లు రిలీజ్ చేసి కొండగట్టును అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. ఇవాళ మా రమణన్న గారు కూడా దానిపై కూడా స్పందించడం, వీళ్ళిద్దరు కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి అంతకుముందు మాజీ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నా కూడా వారికి కవితక్కకు జైత్యాల నియోజకవర్గం అని అంటే వారికి ఒక ప్రేమ అంతులేని అభిమానం దీని మీద ఉంటుంది. మరి రమణన్న గారు కూడా అంతకుముందు కూడా సీనియర్, వారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వీరు ఏదైతే చెప్పిర్రో దానికి అనుకూలంగా ప్రభుత్వం మరి అమలు చేయాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులమందరం కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.